నాకు అన్నం చూస్తూ ఉంటే ఓ 3 సంవత్సరాల క్రితం నేను పడిన టెన్షనే ఆయనలో కనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో చిత్రం చేసినప్పుడు ముఖ్యంగా గెటప్ అదంతా వేసుకున్నప్పుడు అప్పటి వరకు నేను చేసిన సినిమాల్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ చిత్రాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఎందుకంటే ప్రతి నటుడికి ఒక స్టీరియోటైప్ రోల్స్ చేసుకుంటూ వెళ్తుంటే, స్టీరియోటైప్ మూవీస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక నటుడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ నటుడి చిత్రం చూసే అభిమానులకి, అదే నటుడు సినిమాలు చూసేటువంటి ప్రేక్షక దేవుళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. నటులుగా చిత్రం హిట్ అయిందా వీటన్నిటికంటే ఆ నటుడు అద్భుతంగా నటించాడు రా అనే కరతాళ ధ్వనులే ఒక నటుడికి ఎంతో ముఖ్యం. సో ఆ రోజు నేను నాన్నకు ప్రేమతో సినిమా చేసినప్పుడు ఎంత టెన్షన్కి గురయ్యానో ఈరోజు కళ్యాణ్ మొహం చూస్తుంటే స్పష్టంగా అదే కనిపిస్తుంది. జెన్యున్గా కష్టపడితే ఆ కష్టాన్ని గుర్తించి పెద్దపీట వేయడం అనేది ఈరోజు తెలుగు చలనచిత్ర సీమకి కొత్తమే కాదు, మన ప్రేక్షక దేవుళ్ళకి కొత్తమే కాదు. అలాంటి కోవకి చెందిన చిత్రాల్లో నా నువ్వే కూడా ఒక చిత్రంగా తప్పకుండా నిలుస్తుంది అని నా ప్రగాఢ నమ్మకం అన్న. మీరు పడిన కష్టం వృధా పోదు, మీరు పడుతున్నటువంటి టెన్షన్ వృధా పోదు. అండ్ టెన్షన్ పడుతూనే ఇందాక ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత వచ్చి మీ అందరితో ఒక గంట సేపు 2 గంటల సేపు మాట్లాడతారని, అండ్ దాట్ షోస్ హిస్ కాన్ఫిడెన్స్, అండ్ దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ అన్ యాక్టర్ నీడ్స్ టు. సో దీస్ ఆర్ ద two main dimensions of an actor, and I really think that you have excelled yourself in this film, and తప్పకుండా మీరు పడినటువంటి కష్టానికి ఆ దేవుడు ఫలితాన్ని తక్కిస్తాడు అని నేను మనసారా కోరుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ. అలాగే జయేంద్ర సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.